పేరు. ఎటు పోయినా మనం సర్పంచ్ అవతారం కనబడతలేదు కదమ్మా నీకు. కూల్ పని చేస్తే లెక్క కనబడుతున్నావు. అయితే అక్కడ రెంట్కున్న కాడ వాళ్ళ అమ్మ చనిపోవట్లా ఇక్కడికి వచ్చినాం. స్కూల్ ఉన్నాం. స్కూల్ వాళ్ళు కూడా కాల్ చేయదని ఇవాళ పొద్దున్న నుంచి ఫోర్స్ చేసి పొద్దున్న వచ్చేది సార్. మొన్న నైట్ సార్. అంటే మీరు ఉన్న ఇంట్లో ఎవరో చనిపోతే మేము కిరాయికున్న కాడ వాళ్ళ అమ్మ చనిపోయింది. అయితే మేము ఇక్కడ ఉండొద్దని వచ్చాను. మీ ఇల్లు ఎక్కడ అసలు? మీరు కిరాయి ఇంట్లోనే ఉన్నారా? కిరాయి ఇంట్లోనే ఉన్నాం సార్. ఇక్కడ ఉండే సార్. అది పాత ఇల్లు కూలిపోయింది. మాకు ఇల్లు కావాలంటే ఎవరు మీకు పెట్టాం, పార్టీ వేరు మీకు ఇల్లు పెట్టామని అంటారు. మీరు వేరే పార్టీ మీకు ఇల్లు ఇవ్వమన్నారా? ఇల్లు ఇవ్వమంటారు. 2 సార్లు పెట్టాం సార్. 2 సార్లు పెట్టినా కూడా మా పేరు రానిత్తలేరు. ఇక ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ దాంట్లో నీకు ఇల్లు పెట్టమంటారు అంతే. ఇక పెట్టమంటే పెట్టమంటారు. అంటే పెట్టమని మీరు మాజీ సర్పంచ్, మీరు పార్టీ వేరు కాబట్టి మేము పెట్టమని డైరెక్ట్ మొగం పట్టుకున్నాడు. ఎవరు చెప్పింది అట్లా? ఎప్పుడు సార్ నన్ను అట్లా కుటుంబ హెడ్ ఉండే వాళ్ళు వీళ్ళు వాళ్ళని కూడా అడిగితే కూడా మేము పెట్టమంటారు డైరెక్ట్. ఇక ఏం పేరు? పేరు ఎంపీడీఓ పేరు అదే. ఎంపీడీఓ చేసేది ఏముంటది లేక ప్రభుత్వం నుంచి పై నుంచి మంత్రి నుంచి ముఖ్యమంత్రి నుంచి ఏం వీళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాన్ని బట్టి వాళ్ళు పెట్టాలా లేదా అని చేస్తారు. ఎంపీడీఓ అనేది అంశం కాదు. కానీ ఇక్కడ మారుతారన్నట్టు పార్టీ వాళ్ళు కానీ వద్దని వీళ్ళకు పెడతలేరు. ఇక మీకు ఎంత బిల్లు రావాలి? ఏమేమి పనులు చేశారు 10 లక్షల బిల్లుకు? సీసీ రోడ్ పోసినాం, డ్రంపింగ్ సెడ్ సార్, పీడ ప్రకారం, మార్కెట్, అది కలవాటు, ఇవి చేసినాం సార్. అది కూడా మీరుండే ఇంటికాడికి ఒకసారి సొమ్ములు కూడా తాకట్లు పెట్టి పనులు చేసినాం సార్. అవి కూడా వచ్చేట్లేదు. మాకు సొమ్ము లేకుండా మంచిగా మాకు బిల్లులు వచ్చి మాకు కిల్లు ఇస్తే అయిపోతుంది సార్. ఇప్పుడు తాజా మాజీ సర్పంచ్ మీరు ఏం చదువుకున్నాను? 7th క్లాస్ చదువుకున్నా. మొన్న హైదరాబాద్ లో మీ సర్పంచ్ ల ధర్నాకు వచ్చిందా? వచ్చిందా? పేట మండలం సార్. మెసమవుతండ మాజీ సర్పంచ్ గా. మాకు పెండింగ్ బిల్స్ రావాలి సార్. సిసి రోడ్డు కావచ్చు, అది డ్రంపింగ్ షెడ్, వసన వాటిక, కల్వాటు, మార్కెట్, ఇవన్నీ చేసినాం సార్. 2 ఎకరాల భూమి అమ్మినాం సార్. అయినా కూడా అవి తీరలేదు. అప్పు అమ్మినా కూడా ఇంకా 10 లక్షల బిల్లు వచ్చేటి ఉన్నాయి. అవి రావాలి సార్. మాకు ఇల్లు కావాలని 2 సార్లు ప్రొసీడింగ్ పెడితే ఆ ప్రొసీడింగ్ కూడా వాళ్ళకెళ్ళి తీసేసి ఎందుకు పెట్టారని అట్లా ఇట్లా అడిగితే వాళ్ళకి ఎందుకు పెడతాం, పార్టీ వేరు, వాళ్ళకి పెట్టాం మేము అని అంటారు సార్. అక్కడ కోయినంపల్లిలో రెంట్కుంటున్నాం సార్. ఆడ వాళ్ళ అమ్మ చనిపోట్లా ఇక్కడికి వచ్చినాం. వచ్చి ఇక్కడ మొన్న సాయంత్రం వచ్చినాం. నిన్న లేదు ఇవాటి నుంచి ఇక ఫోర్స్ ఎత్తాలి ఇళ్ళకెళ్ళి కాల్ చేయాలని. టీచర్ వాళ్ళు పొద్దున 4 వచ్చిళ్ళు. వచ్చిన సమాధానం చేసి అట్లా వేయినాం సార్. మాకు బిల్లులు ఖచ్చితంగా ఇల్లు కావాలి సార్. 2019లో మా మేడం అంటే నేను సర్పంచ్ ఎన్నిక కావడం జరిగింది. అదే అభివృద్ధి పనులలో అప్పుడున్న ఎంపీడీఓలు కావచ్చు, అప్పుడున్న కలెక్టర్స్ కావచ్చు, అప్పుడున్న మినిస్టర్స్ కావచ్చు, అప్పుడున్న గవర్నమెంట్ ఆదేశాల వరకు పనులు చేయడం జరిగింది. ఏంటంటే మా సొంత ఇంటి కోసం కాదు, మాకు అది కాదు, ప్రజల కోసం. మా ఊరికి వద్దామంటే ఒక దారి లేని పరిస్థితి ఉండే. ఒక దారి అంటే అంబులెన్స్ రాని పరిస్థితి ఉండే. ఆ 20 గ్రామ పంచాయతీ మారుమూల ప్రాంతం అన్న మా మైసమవుతాండ గ్రామ పంచాయతీకి మీ అభివృద్ధి విషయంలో మేము ఎక్కడ వెనకాడాలి. ఎందుకంటే మా ఊరు గిట్లుంది, కథ గిట్లుంది అన్నట్టు కలెక్టర్ వర్షాకాలం వస్తే సైకిల్ కూడా పోని పరిస్థితులు, మట్టి కావచ్చు, గ్రావెల్ కావచ్చు, అవన్నీ పోసుకుంటూ కల్వర్ట్స్ కావచ్చు, ప్లస్ అదే మన వసన వాటిక కావచ్చు, డంపింగ్ షెడ్ కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, క్రీడా ప్రాంగణం కావచ్చు, ప్రతి ఒక్కటి అభివృద్ధిలో ఎక్కడ మేము వెనక తగ్గలేదు. ఎందుకంటే ఛాలెంజ్ పక్కపొంటి పల్లెని చూసే పక్కపొంటి అభివృద్ధిలో చేసినాం. అదే ఇదే రైతులకు సంబంధించి మార్కెట్ యార్డ్ కూడా కొంత పక్కగా గ్రామ పంచాయతీ కుందనపల్లిలో ఉండే. అలాంటి ప్రజలకు కూడా మాకు ఇబ్బంది కావద్దని చెప్పేసి పేద గుట్టుంటే కూడా మార్కెట్ యార్డ్ సాఫ్ చేసినాం. ఆ బిల్స్ కూడా మా సొంతగా పెట్టి కూడా ఆ బిల్స్ కూడా రాలేదు. వాసానికి చెప్పాలంటే క్రీడా ప్రాంగణం పేద గుట్ట సాఫ్ చేసినాం, అది కూడా రాలేదు. వాసానికి ఉన్న పరిస్థితి ఏంటంటే అప్పుడున్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి
ఏంటంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉండి మీ బిల్లుని వెంటనే ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అప్పటికి కూడా మేము వస్తే ఇస్తారు కావచ్చు అని. ఇప్పుడు మీరు ఆ ప్రభుత్వంలో చేసిన ఈ ప్రభుత్వం ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వమైనా ఎప్పుడున్న ప్రభుత్వమైనా ఇవైతే మా ఇంటికి అయితే తీసుకుపోయేది కాదు. శ్మశాన వాటికి కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఊరి కోసం డెవలప్ చేసినాయి. మా ఉన్న పరిస్థితి ఏంటంటే మేము పక్కుళ్ళకు ఒక్క 2 ఎకరాల భూమి అమ్మి అప్పులు కట్టి ఇంట్రెస్ట్ కట్టలేకపోయి పక్కుల్లో పోయి కిరాయికి ఉండడం జరిగింది నిన్న మొన్నటి దాకా. దురదృష్టవశాత్తు మా ఓనర్ వాళ్ళ అమ్మ కరెంట్ షాక్తో చనిపోవడంతోనే మాకు ఎక్కడ ఆల్టర్నేటివ్ ఇల్లు దొరకక మేము వచ్చేసి పాతబడ్డ మూతబడ్డ స్కూల్ వచ్చి ఓపెన్ చేసుకుని మేము రిక్వెస్ట్ చేసుకుని అక్కడ మేము స్కూల్లో ఉంటే కూడా మొన్న వచ్చినాం, నిన్నడుస్తుంది ఇవ్వడుస్తుంది స్టార్ట్ అయ్యి మీరు కాల్ చేస్తారా లేదా, 10 నిమిషాలు కాల్ చేస్తారా లేదా, ఇదే టార్చర్. మేము ఏ నిమిషం ఏ రోడ్డు వినబడే పరిస్థితి ఉంది. వర్షాలు పడుతున్నాయి, 3 పిల్లలు వర్షాలు పడుతున్నాయి. మేము ఏదో గ్రామ అభివృద్ధి కోసం పనులు చేసి ఇప్పుడు మేమే బుచ్చగలమై మేమే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిలో వచ్చిన పరిస్థితి మాది. అంటే ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేయడు సర్పంచ్ అన్నట్టు. ఎవరు ఏ ప్రభుత్వం ఆదేశాల కొద్దే పనిచేస్తారు, కలెక్టర్ ఆదేశాల కోసమో మంచి ఎంపీడీ ఆదేశాల కోసమే పనిచేస్తారు. ఏ పర్సనల్ గా మాకేమన్నా ఆస్తులు ప్లాట్లు ఉన్నాయంటే అట్లా కూడా చూడండి. మా ఊళ్ళో ఉన్న పరిస్థితులు జనాలకు కూడా మస్తు ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే నిన్నకి స్కూల్లోకి వెళ్ళి కూడా పరిస్థితి ఇక్కడ మేము కూడా మాట్లాడదామన్న పరిస్థితి మా ప్రజలు కూడా ఉన్నారు. ఎక్కడా చేయలేదు. మేము అభివృద్ధిలో వెనుకబడక మేము మోసాలు చేయక కబ్జాలు లేక ఇట్లా దిగచూచే పరిస్థితికి వచ్చింది. ఏది ఉన్నా మాకు కలెక్టర్ కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కానీ మాకు తక్షణమే బిల్లులు రిలీజ్ చేయాలి. ఇందిరా మిల్లు దేవుడు ఎరగని వాళ్ళు ఇవ్వకపోని ఏమనంటే ఎంపీడీఓ దగ్గరికి పోయిన మొరబెట్టుకున్న 18 నెలలు సార్ నేను కిరాయి ఉంటాను సార్, నాకు ఇంత గుంట భూమి ఉన్నది సార్, నాకు ఇల్లు ఇవ్వండి, నాకు అది చేయండి సార్, నేను ఇంత కట్టుకుంటా అంటే కూడా ఇయ్యాలొచ్చే రేపచ్చే. మెయిన్ కారణం అధికారులు కూడా ప్రభుత్వానికి కీలుబొమ్మ లెక్క మారిన పరిస్థితి. ఇక్కడ ఒక సర్పంచ్కే న్యాయం జరగలేదు, ప్రజలకు ఏం జరుగుతుందో తెలియదు. కొంచెం దీన్ని ఎందుకంటే దృష్టిలో పెట్టుకుని మన లిస్టులో వచ్చిన పేరు కూడా ఎలిజిబుల్ పేరును కూడా తీసేసిర్రు. అది ఏమిటికి జరుగుతుందో, రాజకీయ పక్షంగా జరుగుతుందా ఏం పక్షంగా జరుగుతుందో ఇప్పటికి కాంగ్రెస్ సర్పంచులు లేరు. జై తెలంగాణ. రాక్షస పాలన అంటే ఎక్కడో ఉండదు. ఇప్పుడు ఇక మైసమ్మ వాగ్ తాండాకు వస్తే మాకు కనబడుతుంది రేవంత్ రెడ్డి రాక్షస పాలన అంటే ఎట్లా ఉంటది అనేది. అబద్దాలు అసత్యాల ముఖ్యమంత్రి, నీ ప్రతాపము ఈ పేదోళ్ల మీద పేద సర్పంచుల మీద చూపియకాయనైనా నువ్వు ఉన్నోళ్ల మీద నీ ప్రతాపం ఏమన్నా చూపించుకో. ఆడ నీది నడవదాడ ఆడ నువ్వు పక్కకు పెట్టుకునే గిట్లా డైలాగులు కొట్టుకుంటూ చూపిస్తారు కదా. నువ్వు 2 రోజుల జైలు పెట్టగానే నువ్వు నీ పక్కకే నిలబడి పెట్టిన కథలు చెప్పారు కదా. నువ్వు సినిమాల రేట్లు పెంచా అని చెప్పి రేవంత్ చచ్చిపోయిన తర్వాత చెప్పిన అసెంబ్లీలో మళ్ళీ పెంచినావు 6 నెలలనే పెంచుకొని అట్లా దండుకుంటున్నావు. ఇగో ఈ వార్త చూసి ఇక్కడికి వచ్చినాం. నిలువు నీడ లేక సర్కార్ బడిలోనే ఆశ్రయం. చూడు ఒక్కసారి సర్కార్ నిలువు నీడలేక ఎవరిది సర్పంచ్ సిద్దిపేట జిల్లాలో మహిళా సర్పంచ్ దీన స్థితి. అభివృద్ది పనుల బిల్లులు రాక అప్పుల పాలు, ఆస్తులు అమ్ముకొని అద్దె ఇంట్లోకి కుటుంబం, యజమాని హఠాన్ మరణంతో రోడ్డున పడ్డ వైనం. ఇది మొన్న వీళ్ళు కిరాయి సర్పంచ్ లావణ్య సర్పంచ్ భర్త కుమార్ 7వ తరగతి చదువుకున్నది. గ్రామానికి ఏదో అభివృద్ది చేయాలని చెప్పని ఇక్కడ 5 తాండాలు కలిసి ఒక గ్రామ పంచాయతీ చేసింది. ఇక్కడ ఈ సర్పంచ్ పరిస్థితి ఏంటంటే గ్రామానికి ఏదైనా మేలు చేయాలి, గ్రామానికి ఉపకారం చేయాలని చెప్పని గ్రామంలో శ్మశాన వాటిక కట్టిర్రు, వీళ్ళు రోడ్లేసిర్రు, ఆడుకుంటందుకు క్రీడా ప్రాంగణం పెట్టిండ్రు, చిన్నదో మార్కెట్ యార్డ్ సాఫ్ చేసేదంతా పెట్టిండ్రు. వాటికి రావాల్సినటువంటి బిల్లులు 10 లక్షలు. వీళ్ళను కలెక్టర్ కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, ఆఫీసర్లు ఒత్తిడి చేసి మరి మీకు వస్తాయి అని చెప్పని చేస్తే ఇది 4 సంవత్సరాలైంది. వీళ్ళు ఇప్పటికి ఆ పనులు చేసి 4 సంవత్సరాలైంది. వాటికి మిత్తిలు కట్టలేక ఉన్న ఆస్తులు అమ్ముకొని బంగారం కావచ్చు, ఒంటి మీద ఏదున్నా అన్ని అమ్ముకున్నారు. అన్ని అమ్ముకొని వీళ్లకున్నటువంటి జాగల వడ్డీ వ్యాపారులు వచ్చి మీద పడితే తట్టుకోలేక 2 ఎకరాలు అమ్మిండ్రు. ఈ ఊర్లో ఎవరు అడిగినా చెప్తారు. ముఖ్యమంత్రి నీకు ఏమైనా డౌట్ ఉంటే నీ ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించుకొని ఆయన ఇక్కడికి వచ్చి, లేకపోతే నీ పర్సనల్ పంపించుకో, ఇక్కడికి పంపించుకుంటే తెలుస్తుంది. 2 ఎకరాలు అమ్మి వడ్డీ పైసలు కట్టిండ్రు. ఇంకా దాంట్లో అసల్లో 10 లక్షలలో దాదాపు 8 నుంచి 8.5 లక్షలు ఇంకా వాళ్ళే అట్లనే ఉన్నాయి. మరి వీళ్ళని ఏం చేసుకోమంటావు? ఇప్పుడు ఇది వీళ్ళు వాళ్ళ సొంత పనికి చేయలేదు, వాళ్ళ పెళ్లికైనా ఖర్చు నేను అడుగుతలేరు. అవి ఎట్లా నువ్వు ఇస్తలేవు, వేరే పెళ్లి అయ్యేటి కూడా నువ్వు ఇస్తాను, అవి కూడా ఇచ్చే పరిస్థితి ఏం లేదు. గ్రామానికి గ్రామ అభివృద్ధికి పెట్టినటువంటి పైసలు నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా ఊకదుంపుడు ఉపన్యాసం, మామూలు ఉపన్యాసాలు కాదు నాయనా నీది. నువ్వు హైదరాబాద్ లా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకాడికి వచ్చి తొడలు కొట్టి మీసాలు తిప్పి మీరు గల్లాలు బట్టి అడుగురు ఒక్కొక్కరిని. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల మంత్రులను మీరు అడగండి, మీ బిల్లు ఎట్లా రావో చూస్తాం,
కాంగ్రెస్ పార్టీ మొత్తం మీ ఎంబడే ఉంటది. మేము రాగానే వెంటనే ఇస్తామని చెప్పినా నీ గతంలో కూడా ఆ వీడియో చూపించిన నేను మీకు. ఇవాళ పరిస్థితి ఏంటంటే నువ్వు చెప్పినావు, చెప్పేది శ్రీరంగ నీతులు అని ఉన్నది కదా, దూరేది ఏదో ఉన్నది కదా, అది నీకు పక్కా వర్తిస్తుంది. ఈ సామెత నీకు పక్కా వర్తిస్తుంది. నువ్వు చెప్పేటి అని పెద్ద పెద్ద మాటలు చెప్పినావు. తీరా ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత వీళ్ళు అరాకురా వీళ్ళు ధర్నాలు చేస్తే ఒకసారి ఇస్తా అంటావు, ఒకసారి ఇది మా పార్టీకి సంబంధం లేదు, మా పార్టీ ఉన్నప్పుడు కాదు కదా నువ్వు చేసింది, మీరు గత ప్రభుత్వంలో చేసిన అన్నారు. ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతున్నది. చితికిపోతున్నాయి తెలంగాణలో సర్పంచ్ కుటుంబాలు. ఇది చాలా అవమానకరము. పల్లెలకి ఇది మంచిది కాదు, అరిష్టం. ఇది గ్రామాలలో ప్రథమ పౌరుల పాడెల్లేస్తున్నాయి ఊర్లలో. మొన్న గొల్లపల్లి మండల్ బీబ్రాస్పేట దగ్గర ఒక శంకర్ అని సర్పంచ్ ను పోయి ఆత్మహత్య చేసుకుంటే కొడుకు ఇంజనీరింగ్ కొడుకు, తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సర్పంచ్ ఆడి ఇంటికి పోయి వచ్చినాము. మళ్ళా తర్వాత ఒక 3-4 అటెంప్ట్ అయినాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్నందుకు దగ్గరున్నారు. కానీ వాళ్ళు పిల్లలను చూసి ఆగుతున్నారు. 3 పిల్లలను చూసి చిన్న పిల్లలు అనాథలు అవుతారు, ఆగమవుతారని చెప్పని ఆగిన వీళ్ళు. ముఖ్యమంత్రి గారు, నీకేమన్నా నువ్వు ఒక మనిషివైతే, నీ లోపల మానవత్వం అంటూ ఉంటే, నువ్వు పొద్దున్న లేస్తే అన్నం తినటోనివే కనుక అయ్యేది ఉంటే, వీళ్ళను చక్కగా వీళ్ళకు వచ్చేటువంటి బిల్లులు, తెలంగాణలో ఉన్నటువంటి సర్పంచ్లకు వచ్చే బిల్లులు వెంటనే శాంక్షన్ చెయ్యి. వీళ్లకు నిడువులు నీడలేక ఉన్న కిరాయి ఇంట్లో ఉంటే ఉన్న ఇల్లు కూలిపోతుందాడా? కూలిపోయిన ఇల్లు దాంట్లో ఇందిరమ్మ ఇల్లు పెట్టిన నాయన అంటే నువ్వేమైనా మా పార్టీనివా? అరే నువ్వు ఏ పార్టీనికి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదా నువ్వు రేవంత్ రెడ్డి? నువ్వు మొత్తం తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రివి. నువ్వు మాట్లాడేటప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. నేను ప్రజలందరినీ సమానంగా చూస్తా అని వీళ్ళకి డైరెక్ట్ చెప్తున్నట. అరే ఎవరా సెలెక్ట్ చేసేది? ఎవరు నీ పార్టీ అధ్యక్షుడు సెలెక్ట్ చేస్తారా? ఎవరైనా నీ పార్టీ పీసీసీ సెలెక్ట్ చేస్తారా? నువ్వు సెలెక్ట్ చేస్తావా? అరే వాళ్ళకి ఇల్లు కూలిపోయిందా లేదా వచ్చి చూసుకో, ఇక్కడికి వచ్చి చూసుకో, ఎంక్వైరీ చేసుకో. వీళ్ళకు నిజంగా ఇల్లు ఉన్నట్టే ఇయ్యకు. అరే నీడలేక పోయి వేరే దగ్గర ఉంటే వాళ్ళ ఇంట్లో చచ్చిపోతే ఇది బంద్ అయిన బడిది, ఇది క్లోజ్ అయింది. 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఈ బడి బంద్ అయ్యి ఎన్ని ఏళ్ళు అయిందమ్మా? అబద్ధం చెప్తున్నావా? వచ్చిరా నీ ఆఫీసర్లు ఉంటే తీసుకోవచ్చు. నీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళే చక్కగా లేరు. ఈ జిల్లాకు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఇగో ఈ బడి బంద్ అయిన బడిలా ఆశ్రయం గురించి అని చెప్పి ఉంటే పొద్దుగాల ఇప్పుడు ఓవర్ నైట్ ఇలా పేపర్లో రాగానే మొత్తం టీచర్లు వచ్చిరట. 40 టీచర్లు వచ్చి ఖాళీ చేయని యాడికెళ్ళి వచ్చారు నాయన ఈ టీచర్లు? బంద్ అయిన బడిలో టీచర్లు 2 ఏళ్ల నుంచి కనపడలే. కానీ ఇప్పుడు వీళ్ళు రాగానే అది పేపర్లకు రాగానే టీచర్లు వచ్చారు. అరే వాళ్ళ గతి లేక ఈ ఇంట్లో ఉన్నారు ఆయన. ఇప్పుడు చూపించారుగా మీరు లోపల ఇల్లు ఎట్లున్నదో. గతి లేక ఉన్నారు వాళ్ళు. కూలి పని చేసుకుంటావు. కూలీ డ్రెస్ అని ఇప్పుడు వచ్చేది కూడా చూపిస్తున్నాం కదా. ఆ అప్పుల పాలై కూలి పని చేసుకుంటున్నారు వాళ్ళు. నువ్వే ఉపన్యాసం చెప్పినావు. తెలంగాణలో సర్పంచులు ఉన్న బంగారం, ఒంటి మీద బంగారం, పుస్తెలు మట్టెలు అన్ని అమ్ముకుంటారు అని చెప్పినావు. ఇప్పుడు అమ్ముకుంటారు, వాళ్ళ దగ్గర ఏం లేవు. ఆ ఉన్న ఆస్తి కూడా అమ్ముకుంటారు. లాస్ట్ కు వీళ్ళు ప్రాణాలు పోయేదాకా ఉన్నది. ఇక ఎంతమంది సావులు చావాలి తెలంగాణలో? ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా, నీకు సోయి ఉంటే, నువ్వు నిజంగానే మనిషివైతే నువ్వు అన్నమాట మీదనే ఉండవా నాయన. పెద్ద పెద్దోళ్లకు, నీ మేఘా కృష్ణారెడ్డిలకు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలకు వేల కోట్ల రూపాయలు పర్సంటేజీలు తీసుకుని వాళ్లకు ఉన్నోళ్లకే పైసలు మొత్తం దారదత్తం చేస్తున్నావు. పందికొక్కులు లెక్క తిని బలుస్తున్నారు రాజకీయ నాయకులు. మొత్తం ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు పైసలు తీసుకుని ఓట్లేసి బంద్ చేయరు నాయన. మీరు జరా మీరు పైసలు తీసుకుని ఓట్లేసే గిట్లనే అనాథలు అవుతారు మీ గ్రామ ప్రథమ పౌరులు. ఇవాళ ఈ ఊరికి వీళ్ళెట్లనో భారతదేశానికి మురుము అట్లా. ఇలా మురుము ఇబ్బందులు ఉన్నట్టు యావత్ తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే, పైసలకు అమ్ముడు పోకండ్రి. మీ సర్పంచులను నిజాయితీగా గెలిపించుకోరు వచ్చే ఎలక్షన్లన్నా. వీళ్ళు అన్ని అవినీతి చేయాలంటే కూడా చేయలేరు. ఎందుకంటే కళ్ళ ముంగట వీళ్ళు చేసిన పనులు కనబడతాయి. అవన్నీ అక్కని తిడతారు ఊర్లలో ఊకుంటారా. అందుకనే గ్రామ సేవ చేయాలని వీళ్ళు మంచి పని చేస్తుంటే వీళ్ళకు రావాల్సిన బిల్లులు వెంటనే నువ్వు మంజూరు చేయాలి, ఇయ్యాలి. నువ్వు జిద్దుకుపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఈ ఎలక్షన్లలో నేను వీళ్ళ బిల్లులు ఇయ్యకుండానే పోతాను. కానీ ఇది నీకు మొత్తం రావణ కష్టం లెక్క. నీ పరువు పెట్టేందుకు నీకు పర్మనెంట్ గా జీవితాంతం ఇది ఎంబడి పడుతుందని చెప్పి రాజకీయంగా నువ్వు వీళ్లను బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నావు. రాజకీయంగా వీళ్ళు పడే బాధలు మొత్తం రేపు భవిష్యత్తులో నిన్ను బొందబెట్టేదాకా నీకున్నది, నీకు మూడుతున్నది. నీకు సోయి లేదు. నీ పార్టీని నువ్వు కూర్చున్న కొమ్మని కాదు, మీరు బొందబెడుతున్నారు. మీ పార్టీని, మీ నాయకత్వాన్ని బొందబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు. వీళ్లను కాష్టాల కాడికి పంపియకు. కాష్టాల గడ్డ వీళ్ళ సొంత పైసలతోని కట్టుకొని వీళ్లే కాష్టాల గడ్డ కాడికి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నదంటే, మీ ప్రభుత్వాలు చెత్త రాజకీయ వ్యవస్థ తెలంగాణలో ఉన్నది కాబట్టినే వీళ్ళ బిల్లులు వెంటనే శాంక్షన్ చేయాలి. ఇంకా చావద్దు. సర్పంచ్లు కూడా విజ్ఞప్తి చేస్తుంది. అంటే కొట్లాడదాం. ఇలా మేము వచ్చినాం, ఆడికెళ్ళి వచ్చినాం. చూడంగానే వర్షం చూడకుండా ఏం చూడకుండా ఇక్కడికి వచ్చినాం. యాడికంటే ఆడికి వస్తాం.
కొట్లాడి సాధించుకుందాం కానీ మీరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీ పిల్లలను ఆగం చేయొద్దని చెప్పి ఆ సర్పంచ్ల కుటుంబాలకు కూడా చేతులెత్తి నేను తెలంగాణ ప్రజల తరఫుకెళ్లి, క్రాంతిదళ తరఫుకెళ్లి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మా క్రాంతిదళం మీ ఎంబడి ఉంటుంది, మేము మీతో కొట్లాడతాం.